పోసాని కృష్ణమురళి పైశాచికానందం అని మనం టైటిల్ పెట్టాం కదా. పైశాచికానందం అంటే ఏంటి? ఇప్పుడు అతనికి ఒక కేసులో బెయిల్ వచ్చింది, ఇంకొక కేసులో బెయిల్ వచ్చింది, ఇంకొక కేసులో బెయిల్ వచ్చింది, ఇంకొక కేసులో బెయిల్ వచ్చింది. ఇలా బెయిల్ వచ్చిన ప్రతి చోటకి సిఐడి వాళ్ళు వెళ్ళి పీటీ వారెంట్ అమలు చేయడానికి వచ్చాము, పీటీ వారెంట్ అమలు చేయడానికి వచ్చాము అంటే జడ్జిలకు ఏం జరుగుతుందో అర్థం కాదా? దాన్ని పట్టుకొని వీడు హమాగాడు ఏదో పెద్ద ఏంటి మాది మొత్తానికి అదే చూస్తుంటే పాపం ఆశపడ్డట్టున్నాడు. నాకు ఆ విజువల్ చూసినప్పుడు మాట్లాడుతున్నప్పుడు వీడిని బెల్ట్ తీసుకొని బకెల వైపు తిప్పి వీపు మీద విమానం మూత మోగిస్తే ఎలా ఉంటుంది అనిపించింది. ఇప్పుడు పోసాని కృష్ణమురళి మాట్లాడిన మాటలు, ఇంతకీ కేసు పెట్టిన మాటలు నేనైతే వినలా, కానీ అంతకుముందు అతగాడి పరుష పదజాలం ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఎంత భారీగా మాట్లాడతాడు. కానీ మాట్లాడిన వెనక ఒకసారి ఒక మాట చెప్పాడు. వీళ్ళందరూ ప్రెస్ మీట్ పూర్తిగా వినరు కదా. నాకేం అవసరం అన్నా రాజా, నాకేం అవసరం, నాకేం అవసరం, నా ఇంట్లో ఆడాలని తిడుతున్నారు రాజా అంటే. ఇప్పుడు ఈ మధ్య కూటమికి వంత పాడేవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? ఆడి ఎవడో తిడితే నువ్వు వీళ్ళని ఎందుకు తిడుతున్నావు అన్న. కరెక్టే, అది కూడా మంచి లాజిక్కే. మరి నీ పేరు చెప్పుకొని తిడుతుంటే నీకు తెలుసు, రోడిగా తెలుసు, వీళ్ళందరికీ తెలుసు ఇలా జరుగుతుంది. తెలిసినప్పుడు ఇలా చేయటం తప్పు అని ఎందుకని మాట్లాడరు? ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు, జనసేనకు సంబంధించిన వాళ్ళు, టీడీపీకి సంబంధించిన వాళ్ళు మమ్మల్ని ట్రోల్ చేస్తున్నారని ఈ పార్టీ వాళ్ళు, ఆ పార్టీ వాళ్ళు, లీడర్లు పెద్ద పెద్ద వాళ్ళు మాట్లాడుతున్నారంటే వాళ్ళందరికీ తెలుసు కదా ఇలా జరుగుతుందని. ఒక చిన్న పిలుపు ఎందుకు ఇరు బాబు, మన సోషల్ మీడియాలో ఇకపై బూతులు ఎవరు మాట్లాడద్దు అని ఒక పిలుపు ఎందుకు ఇరు? అవతల పార్టీని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ఇప్పుడు ఎదుగో ఆ సర్కిల్లో ఇప్పుడు పోసాన్నే లోపలేసి ఉంటున్నారు. ఈ సర్కిల్ ఇంకొద్దిగా ముందు జరిగిన తర్వాత ఇంకెవరినైనా ఉతపచ్చు. ఆ తర్వాత కాలచక్రం తిరుగుద్ది కదా, తిరిగినప్పుడు ఇంకొక వాళ్ళకి బ్యాండ్ బాగా వాయిస్తుంటారు కదా. కొంతమంది ఏమంటారంటే అంతకుముందు వాళ్ళు అట్లా వాయించారు కాబట్టి ఇప్పుడు వాయిస్తున్నారు అంటారు. ఇవి ఓకే, కానీ ఈ పైశాచికానందం ఏంటి? ఒక పెద్ద పోలీసు వ్యవస్థ అంతా పోసాని కృష్ణమురళికి ఎక్కడ బెయిల్ రాబోతుంది, అక్కడికి పీటీ వారెంట్తో ఎక్కడికి వెళ్ళాలి, దీని మీద ఫోకస్ పెడితే ఎట్లా? వర్మగారి దగ్గరికి ఎందుకు వెళ్ళలేకపోయారు? గంగోపాల వర్మగారి దగ్గరికి ఎందుకు వెళ్ళలేకపోయారు? నేను అందుకే కదా ఒక వీడియోలో చెప్పాను 3 నెలల క్రితం, ఏం చేసినా వర్మగారిని ఇంతవరకు స్టేషన్లో పెట్టలేదు. పెట్టాలంటే ఇప్పుడైనా పెట్టలేరు. ఎందుకంటే ఆయన అంతా పకడ్బందీ వ్యూహంతో ఉంటాడు అని. ఇప్పుడు వీళ్ళ మీద ఇప్పుడు రిమాండ్ కంటే హాజరుపరచడానికి వేరే దారి ఉండదు కాబట్టి రిమాండ్కి పంపిస్తారు. కానీ బెయిల్ ఎందుకు ఇచ్చారు మరి? ఆ నేరం చేయలేదనే కదా. ఈ పీటీ వారెంట్లు ఇవన్నీ ఇలా 3 ఏళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ళు తిప్పుతారు. తర్వాత ఏమవుతుంది? ఇంక ఇదే పని. జనం కూడా చూస్తూ ఉంటారు కదా, ఈ పైశాచికానందాన్ని గమనిస్తారు కదా. దీన్ని చూపించడం అంటే జడ్జి గారి దగ్గర ఈయన కన్నీరు పెట్టారు అనే వార్త పెట్టిన 2వ నిమిషంలోనే అన్ని చోట్ల బ్రేకింగ్లు పడుతుంది అంటే దాని అనుకున్న ఉద్దేశం ఏంటి? ఇదిగో మా వాళ్ళ మీద మీరు మాట్లాడితే ఇలాంటి శిక్షలకు గురవుతారు అని భయపెట్టడం. సింపుల్. నా రాజకీయ జీవితంలో నేను కక్ష సాధించింది లేదో అని మనం అనవచ్చు, కానీ వెనక జరిగేది. అందుకే అంటారు, బుద్ధ మురళి గారు అని ఒక సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. ఆయన యాక్టివ్గా ఉండి జీవనోపాధి కోసం జర్నలిజం మీదే ఉన్నప్పుడు ఆయన అనుభవాలన్నీ రాస్తూ ఉంటారు ఫేస్బుక్లో. కొంతమంది వాటిని లిఫ్ట్ ఇరిగేషన్లో తీసుకొచ్చి వాళ్ళ బ్లాగుల్లో పెట్టుకుంటారు. అది అనుమతి తీసుకొని కొంతమంది, తీసుకోకుండా కొంతమంది పెడతా ఉంటారు. వాటిలో రాస్తారనమాట ఆయన అనుభవాల్లో. రాజకీయ నాయకుడు ఎలా ఉండాలి, ఆయన తిట్టడు, వేరే వాళ్ళ చేత తిట్టిస్తూ ఉంటాడు. ఇది ఇప్పుడు జరిగేది. మేము చెయ్యం, పోలీసులు చేస్తూ ఉంటారు. చట్టం తన పని తాను, అంటే వేరే పని లేకుండా ఈ పనే చేస్తుంది ఆ చట్టం. వేరేవి ఇప్పుడు సుగాలి ప్రీతి అంటారు, 30,000 మంది మిస్సింగ్ అంటారు. వీటి మీద పని చేయకుండా దీని మీద పని చేస్తారా? అంత ఎఫెక్టివ్గా పనిచేసే చట్టాలు అయితే రెవెన్యూ సదస్సులు పెట్టినప్పుడు 70,000 ఫిర్యాదులు ఎందుకు వచ్చినాయి మరి? 70,000 ఫిర్యాదులు ఎలా వచ్చినాయి మరి? చట్టం తన పని తాను చేసుకుంటూ పోతేనే వచ్చినాయా అని ఇలా బ్రేకింగ్లు పెట్టించి అందరికీ తెలియజెప్పడం ద్వారా ఇస్తున్న సంకేతం అదే. ఓటం సంకేతం. మా జోలు వస్తే మీకు ఇదే గతి పడుతుంది, జాగ్రత్త. మా లాంటి వాళ్ళు భయపడతారు కొంతమంది.
భయపడిన వాళ్ళు కొంతమంది ఉంటారు, ఇంకా రాడితే వెళ్తారు. నాకు తెలిసి ఏంటంటే ఇక నేను అనుకుంటుంది పోసాని కృష్ణమురళి అని ఆయన బెయిల్ మీద రాకపోయినా ఇక ఆయన తిరిగి ఏదో ఒక రోజుకి వస్తారు కదా బయటికి. ఆ వచ్చిన రోజు మరింత కరుడుగట్టిన మన ఏమంటారు కరుడుగట్టిన మాటలను ఇంకా వదులుతాడేమని భయంగా ఉంది. ఇక ఆ పరిస్థితి ఇంకా ఊహించలేదు. కర్ణ కఠోరంగా ఉంటాయి మామూలుగానే ఆయన మాట. ఇంత అనుభవించిన తర్వాత యాంటీకి మారకుండా ఎలా ఉంటాడు? బై.